ఘనాపాటి అంటే తెలియని వాడు నువ్వు కలెక్టర్గా ఎందుకు అది ఆ సీన్ నేను అనుకున్నాను. నాన్న వచ్చారు ఆ రోజున షూటింగ్కి, నీకు గుర్తుందో వైజాగ్లో షూట్ చేస్తుంటే రామానాయుడు గారు కూడా వచ్చారు షూట్ చేస్తారు. వీళ్ళు ఏదో స్టైపెండ్ లాంటిది ఇస్తున్నారు గవర్నమెంట్, తీసుకుందామని అనిస్తే కనీసం మర్యాద లేకుండా నుంచోబెట్టి మాట్లాడుతున్నావు. నువ్వు ఆ సీట్ని ఆధారపెట్టి కూర్చొని మాట్లాడిన వాడివి, అసలు నీకేం అర్హత ఉందని ముందర చెప్పు. నువ్వు అద్భుతమైన వేదాంగాలు జీర్ణించుకున్న ఒక పండితుడికి నమస్కారం చేయలేని సంస్కారం. ఏంటి సంస్కారం అసలు? ఎవడు అసలు? ఏమిటి మీరు ఘనాపాటి అని? కుమ్మరి అంటే అర్థం అవుతుంది, కమ్మరి అంటే అర్థం అవుతుంది, మేదరన్నా అర్థం అవుతుంది. ఉట్టినే ఘనాపాటి అనేసి చూరుకుంటే నాకు ఏం అర్థం అవుతుందండి? మీరేం చేసేవారో చెప్పకుండాను టైం ఇట్టాకే వేస్ట్ చేసేస్తారు. ఘనాపాటి అంటే ధాత రాతి రాతిర్ధాత ధాత రాతి సవిత సవిత రాతిర్ధాత ధాత రాతి సవిత రాతి సవిత సవిత రాతి రాతి సవితేదం ఇదం సవిత రాతి రాతి సవితేదం రాతి సవిత. అయ్యో, సూటిగా సమాధానం చెప్పండి అంటే ఒకే ముక్కను పట్టుకుని ముందుకి వెనక్కి వెనక్కి ముందుకి తిప్పి తిప్పి కొట్టారే. ఇదే టైం వేస్ట్ చేయడం అంటే. చూడండి, మీతో పెట్టుకుంటే ఇవాళ రోజంతా ఇలాగే గడిచిపోయేలా ఉంది. వెళ్ళండి, సెలవు ఉన్న రోజున రండి, తీరిగ్గా కూర్చుందాం. వెళ్ళండి. చాలా ఇబ్బందుల్లో ఉన్నాను బాబు, ఒక్క 50 రూపాయలు ఇప్పించండి దయచేసి. నాకు వచ్చే డబ్బులో మినహాయించుకోవచ్చు. కర్మ, మళ్ళీ ఏమిటండి? మీ అర్హత ఏమిటో, మీకు ఏం వచ్చో ఏం రాదో, అసలు మీరు పండితులు అవునో కాదో తెలుసుకున్న తర్వాత ఆలోచించేది డబ్బిచ్చే. ఘనాపాటి అనే పదానికి అర్థం కూడా తెలియని నీకు అసలు ఆ కుర్చీలో కూర్చునే అర్హత ఉందో లేదో మేం తేల్చాలయ్యా. ఓ మహా పండితుడు, వృద్ధుడు, కనీసం కూర్చోమనకుండా ఇందాకటి నుంచి నిలబెట్టే మాట్లాడుతున్నావే, ఏమిటయ్యా నీ సంస్కారం? ఏమిటయ్యా నువ్వు మాట్లాడేది? పొద్దున్న లేస్తే ఇలాంటి వాళ్ళు 1,00,000 మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. వాళ్ళందరికీ చేతులెత్తి దండం పెడుతూ కూర్చోమంటావా? ఏ ఓ డిగ్రీ అడ్డు పెట్టుకుని ఆ కుర్చీ ఆసరాగా చేసుకుని అందరి చేత నువ్వు దండాలు పెట్టించుకోగలేంది? వేదాంగాలు జీర్ణం చేసుకున్న ఇలాంటి మహానుభావుడికి పాదాభివందనం చేస్తే మాత్రం తప్పేమిటి? రోజు గడిచే దిక్కులేక మీ ముందులా పడిగాపులు పడుతున్నారు కదా అని చులకనగా చూడకండి. వాళ్ళ పాండిత్యం ముందు మీరు ఇచ్చే సహాయం ఏ హోల్డ్ యువర్ టంగ్. ఊరుకో బాబు. మూర్తి గారు, నేనేనండి. రండి, పిలుస్తున్నారు. ఎందుకు బాబు వారితో గొడవ పడ్డం? గొడవ కాదండి, అతను సరైన పనే చేశాడు. మనం కళాకారులం, వృద్ధులం అని గౌరవం లేకపోయినా మనుష్యులం అనే మాట కూడా మర్చిపోయి అంత హీనంగా మాట్లాడుతుంటే ఎందుకు భరించాలి? పరిస్థితులు ఇప్పుడు చెబుతుంటే విన్నాను. నేను మీకు శాశ్వతంగా పరిష్కారం చూపించలేకపోయినా నా శక్తి కొద్దీ సమర్పించుకుంటున్నాను. ఉన్న సహాయమే, కానీ మీ పాండిత్యానికి తగిన బహుమతి కాదు. పదచంద్ర, పాటల గురించి మాట్లాడితే ఇప్పుడు యాక్చువల్గా అమ్మాయి నిర్లక్ష్యం, వీళ్ళిద్దరూ ఆర్థికంగా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఆయన శిష్యులుగా జాయిన్ అయినప్పుడు అమ్మాయి అతన్ని ఆట పట్టించిన విధానం, అక్కడి నుంచి ఒక పాట సీను. కళ్ళు కనిపిస్తావు, శబ్దం వినిపిస్తోంది, తప్పుడు పేస్తోంది, కావాలని చేస్తాడు. వాడి నడక బాగా నడిపిస్తుంది, వాడే బాగా నడుస్తున్నాడు, వాడికి తెలుసు కాబట్టి. చిన్నపిల్లాడు మీరు నడుస్తున్నారు, మీరు చేయండి అంటుంది. పైగా ఫస్ట్ టైం యాక్చువల్లీ అంతసేపు ఒక అమ్మాయి అలా చూసి అంతే చూడండి, ఏముండదు, ఏ సినిమాలో చూడలేదు. చంద్ర గారు మీరు చేరే లయ తప్పుతోంది బాబు. లయ తప్పుతోందటండి, సరిగ్గా చేయండి. అయ్యో నాన్న. లయ తప్పుతోందమ్మా, చూడవే. నేనేం చేయను నాన్న, వారి పాదాలు వారి గజ్జలు అర్థం చేసుకో. క్షమించండి, ఈసారి సరిగ్గా చేస్తాను. చెప్పండి. ఇప్పుడు తాళం వేయండి. అన్ని పాటల్లోనూ ఒక విషయం ఏంటంటే, అమ్మాయి పర్ఫామ్ చేస్తుంటుంది, మీరు పక్క నుండి అమ్మాయి చేయిస్తూ ఉంటారు. మీకు పర్ఫార్మెన్స్ పరంగా నేను కూడా ఇలా అలా అండర్ ప్లే అవుతుందని అలా ఏమైనా ఎప్పుడైనా ఫీల్ అయ్యారు? In fact, I enjoyed those songs so much.